హే గాయ్స్, మధు హియర్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన వీడియో సైజ్ని ఎలా కంప్రెస్ చేయాలి వీడియో క్వాలిటీ తగ్గకుండా అన్నమాట. సో నేను ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీ కెమెరాలో తీస్తే వీడియో సైజ్ తక్కువ ఉంటుంది, అలాగే మీ ఫోన్లో తీస్తే దానికి 2 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే, స్మార్ట్ ఫోన్స్లో వీడియో తీస్తే మీరు మినిమం వన్ మినిట్ వీడియో తీస్తే చాలు, అది మినిమం 100 MB తీసుకుంటుంది అన్నమాట స్పేసు. సో ఈ వీడియో ట్రిమ్మర్ గురు అనే యాప్ యూజ్ చేసుకుని మనం మన వీడియో సైజ్ని తగ్గించవచ్చు అన్నమాట, క్వాలిటీ తగ్గకుండా. సో జస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. సో వన్స్ మీరు ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే మీరు యాప్ ఓపెన్ చేస్తారో సెలెక్ట్ వీడియో అని అడుగుతుందన్నమాట. ఈ సెలెక్ట్ వీడియో ఆప్షన్ ఎందుకంటే, మీరు ఆల్రెడీ తీసుంటే ఆ వీడియో అప్లోడ్ చేయడానికి, లేదు నేను తీస్తా నాకు అవ్వాలి అనుకుంటే షూట్ ఫ్రమ్ కెమెరా, లేదు రీసెంట్గా ఏదైనా ఉంటే ఆ రీసెంట్ వీడియో. సో నేను సెలెక్ట్ వీడియో క్లిక్ చేస్తున్నాను, గ్యాలరీ. ఇలా గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మన వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియోని లొకేట్ చేద్దాం. సో ఈ వీడియో చూసారా, 1 minute 46 seconds ఉంది. సో ఈ వీడియో MB వచ్చి 140 MB నా ఫోన్లో క్యాప్చర్ చేసింది ఇది. ఓకే, ఇలా వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ మీరు దాన్ని వీడియోని షార్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ట్రిమ్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చిన్నది కానీ వీడియోని కట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే వీడియో సైజ్. సో మీకు వీడియో సైజ్ ఏ పిక్సెల్లో కావాలి, 320లో కావాలా, 480లో కావాలా, 640 అలాగే 720. సో దీన్ని మ్యాక్సిమం 720లో వదిలేండి, సరిపోతుంది. అలాగే క్వాలిటీ వచ్చి మీడియం క్వాలిటీ పెట్టుకున్నమాట. సో ఎందుకంటే ఇది తగ్గుతుంది, కాకపోతే క్వాలిటీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. లేదు మీకు కొంచెం పర్లేదు అనుకుంటే హైలో పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కంప్రెస్ అనే బటన్ చూసారా, ఈ కంప్రెస్ అనే బటన్ క్లిక్ చేయండి చాలు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇది కంప్రెస్ చేసుకుంటుంది అన్నమాట. చూసారా, ఇక్కడ వీడియో ఫైల్ వచ్చి 140.4 MB అన్నమాట. సో ఈ వీడియో మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుందన్నమాట. సో నేను ఈ వీడియోని స్కిప్ చేసి మీకు ఫైనల్ చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుందో. సో మనకి వన్స్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ఆ వీడియో కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఓకే, ఇలా కంప్లీట్ అయిన తర్వాత మన గ్యాలరీలోకి వెళ్ళి వీడియో జిప్ అనే ఫోల్డర్లో జస్ట్ దీన్ని ఇలా ఉంది కదా, ఇలా ప్రెస్ చేసుకుని డీటెయిల్స్ క్లిక్ చేస్తే చాలు. చూసారా, ఇందాక 140 MB ఉన్నది 7 MB అయిపోయింది. సో మీకు క్వాలిటీ కూడా ఏం తగ్గదన్నమాట. సో మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే, ఈజీగా వాట్సాప్లో కానీ ఎక్కడికైనా షేర్ చేయడానికి కానీ ఉంటుందన్నమాట. సో ఇలా మనం వీడియోని కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.